మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆదోని జిల్లా చేయాలని మద్దతు రోజు రోజుకు యొక్క డిమాండ్ ఉధృతంగా అవుతుంది. ఈ డిమాండ్ కు నియోజకవర్గంలోనే కాకుండా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు అయితే లభిస్తుంది. ఆదోని జిల్లా ఖచ్చితంగా చేయాలి, వెనుకబాటుతనం అయితేనే ఈ పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా జిల్లానే శరణ్యం అని చెప్పేసి ఈ పశ్చిమ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలైతే ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ ఆదోని జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాలు ఉన్నటువంటి నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా ఇప్పటికే మద్దతు అయితే తెలిపారు. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఆలూరు నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ అధికార పక్ష ప్రతిపక్షమైనటువంటి అక్కడ ప్రజలు కూడా ఈ యొక్క ఆదోని జిల్లాకు స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన పరిస్థితి చూస్తున్నాం. మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ ఇలా 5 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా మద్దతు అయితే తెలుపుతున్నారు. ఇక ఆదోని నియోజకవర్గ విషయానికి వస్తే నియోజకవర్గంలోని ప్రజలైతేనేమి స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుని జిల్లా ఉద్యమము ఊవెత్తున నియోజకవర్గంలో అయితే సాగుతుందని చెప్పుకోవాలి. ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి మద్దతుగా వివిధ కుల సంఘాలు అయితేనేమి వృత్తికి సంబంధించిన ప్రజలైతేనేమి ఈ జిల్లా మద్దతుగా దీక్షా శిబిరంలో అయితే కూర్చుంటున్నారని చెప్పుకోవాలి. మీకు ఉదాహరణకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ రోజు 20వ రోజుకు ఈ యొక్క దీక్ష అయితే చేరుకుందనేది. ఈ రోజు మేదరి సంఘానికి సంబంధించి అంటే మేదరి కులస్తులు అంటే బుట్టలు, తర్వాత జల్లలు ఇలా చేతి వృత్తులు ఈ రోజు మద్దతుగా తెలిపి ఈ యొక్క ఉద్యమానికి సహకరిస్తున్నారని చెప్పుకోవాలి. చూసుకోవచ్చు వారి ఉద్యమం ఒక చాటలు అయితేనే ఇలాంటి వారి వృత్తులను తీసుకుని మద్దతు తెలుపుతున్నారు. చూసుకోవచ్చు ఖచ్చితంగా ఒకటే నినాదం, ఆదోని జిల్లా ఖచ్చితంగా చేయాలి. ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా జిల్లానే ఏకైక శరణ్య మార్గం అని చెప్పేసి చెప్తున్నారు. ఇదే డిమాండ్ ఉధృతంగా కూడా వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి ఆ దీక్షకు సంబంధించి జేఏసీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదోని జిల్లా జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించిన సభ్యులు మన దగ్గర ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆదోని జిల్లాకు సంబంధించి డిమాండ్ ఎలా ఉంది, ప్రజలు ఎలా మద్దతు ఇస్తున్నారు ఉద్యమాన్ని? దాదాపు ఈ రోజుకి గత 3 నెలల నుండి కూడా అనేక రూపాల్లో ఉద్యమాలు తీసుకొచ్చి మరి గత 18 రోజుల నుండి కూడా ఈ యొక్క ఆదోనిని ఖచ్చితంగా జిల్లాగా ప్రకటించాలని చెప్పి రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 19వ రోజు చేరే లోపల కుల సంఘాల నుండి ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు, అలా అనేక రంగ వాణిజ్యానికి సంబంధించిన అసోసియేషన్ అందరూ కూడా మరి ఈ యొక్క శిబిరానికి వచ్చి సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ అలాగే ఖచ్చితంగా ఆదోనిని జిల్లాగా ప్రకటించేంత వరకు మీ ఉద్యమంలో మేము కూడా భాగస్వాములు అవుతాము. మీకు ఎన్నంతగా ఉండి మేము అన్ని రకాలుగా ఆర్థికంగా, జనాభా పరంగా కానీ ఉద్యమంలో భాగస్వాములు కావడం కానీ మేము సపోర్ట్ గా ఉంటాము. మీరు ఏ స్థాయి వరకన్నా ఉద్యమాన్ని తీసుకోండి అని చెప్పి ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఆదోనిని సాధిస్తాం. మరి ఈ నెల 30వ తేదీ లోపల ప్రకటించకపోతే మరి ఆదోనిని బంధు పిలుపు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ద్వారా మేము గట్టిగా నమ్ముతున్నాము. అదే రకంగా ఈ యొక్క సాధనకై అందరూ కూడా కట్టుగా ఒక నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతాన్ని కట్టుబడి మరి సమిష్టి పోరాటాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు టి వీరేష్. జిల్లాకు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహిస్తున్నారు అంటే గతంలో జిల్లాకు సంబంధించి కమిటీ రాలేదని చెప్పేసి ఒక చర్చ ఉందంటే ఎందుకోసం రాలేదంటారు? మనం చెప్పడం ఏమంటే గతంలో ఎప్పుడో చేసింది. ఎందుకంటే మనకు మన నాయకులు రంగనగూడ కానీ గల్లింగప్ప గారు ఎప్పుడో 50 ఏళ్ల క్రితమే ఆదోని కర్నూలు జిల్లాకు చాలా 150 కిలోమీటర్ దూరం ఉంది. దాన్ని ఎలానో సాధించని వాళ్ళు వాయిస్ వినిపించారు. కానీ ఏమంటే అది నాయకులకి ఇది కాలే. తర్వాత మనకు గత ప్రభుత్వం ఏం చెప్పిందంటే పార్లమెంటు పరంగా అన్నారు. కానీ అది సరైన విధానం. ఎప్పుడైనా ఒక జిల్లాను విభజించాలంటే దూరము, అక్కడ అవసరాలు ఏమున్నాయి వాటిని గమనించాలి. అలా కాకుండా గత ప్రభుత్వం ఏకపక్షంగా పార్లమెంట్ అని తీసుకుంది. ఎందుకంటే మన కర్నూలు జిల్లాకి చాలా నష్టమైంది. మనకు నంద్యాల 60 కిలోమీటర్ 65 కిలోమీటర్ ఉన్న నంద్యాలని ఆర్థికంగా, నీటి సౌకర్యాలు, విద్యాపరంగా అభివృద్ధి చెందినటువంటి నంద్యాల జిల్లా చేశారు. కానీ దుర్భిక్షంతో అల్లాడి రాయలసీమలో అత్యంత దుర్భరంగా ఉన్నటువంటి మన కర్నూలు జిల్లాను ఆదోనిని జిల్లా చేయకపోవడం చాలా తప్పిదము. అలాగే నాయకులు ఏమంటున్నారంటే జనాల్లో రాలేదంటారు. కానీ ఇప్పుడు మేమైతే గత 3 సంవత్సరాల నుంచి మన నాయకులు కూడా ప్రస్తుతం తెచ్చినారు. కానీ ఇప్పుడు ఉన్నట్లు ఏమైందంటే ఈ కూటమి ప్రభుత్వం ఇస్తామన్నారు. కానీ మీడియాలో ఏమొచ్చిందంటే వచ్చిందని హైపోర్ట్ చేయడం వల్ల ఆదోని ఎవరు వస్తుందిలే అని నమ్మకం ఉంది. ఎందుకంటే
అన్ని రకాలుగా అర్హత ఉంది ఆధునికి. దూరంగా ఉంది, మనకు ఆలివి నుంచి కౌతంచి పోయి 150 కిలోమీటర్లు, చెప్పుకింది పోయి 150 అవుతుంది. అటువంటి గమనించకుండా నాయకులు ఏకపక్షంగా ఇక్కడ ఉన్నట్టు నాయకులు పెద్ద లోపమని నేను భావిస్తున్నా. అది పార్టీతో సంబంధం లేదు. ప్రతి ఒక్క పార్టీ కూడా లోపము దోషులు నిలబడినారు ఈరోజు. ఎందుకంటే ఆ కర్నూలు నుంచి మనకి బస్సులు లేవు. అక్కడ కర్నూలు నుంచి ఆదం కావాలంటే సాయంత్రం పూట చాలా బస్సులతో మనం పల్లెటూరు మీద పరిగెత్తిపోయి సీట్ వేసిన పరిస్థితి. కారణం ఏమంటే మన జిల్లా దూరంగా ఉండడం. దయచేసి మనము కోరుకోవడం నాయకులకి ఏమంటే ఆదం జిల్లాగా ప్రకటించాలని, అలాగే భవిష్యత్తు జరిగే కార్యక్రమాన్ని కూడా మద్దతు చేయాల్సిందిగా ఆదరణ ప్రజలు ముందుకు వచ్చినారు స్వచ్ఛందంగా. కనుక దీన్ని తప్పకుండా సాధిస్తామని నమ్మకం మనకు ఉంది. ఈ అంశాన్ని మనం చూసుకున్నట్లయితే అంటే అది అన్ని పార్టీల నాయకులు మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వంలో కొనసాగుతున్న నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి ఇప్పటివరకు స్పందన రాలేదు. దీన్ని ఎలా చూస్తారు? దానికి ముఖ్యంగా మీరే చెప్పాలి. ఈ సాధన జరగాలంటే మీరే చెప్తున్నారు ఏమని. అన్ని రాజకీయాలు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు, అన్ని కుల సంఘాల వాళ్ళు వస్తున్నారు, అన్ని బిజినెస్ పీపుల్ వాళ్ళు వస్తున్నారు. చాలా సంతోషతగ్గ విషయం. చేతి వృత్తి చేసేవాళ్ళు కూడా కావాలని ముందుకు వస్తున్నారు. రావడం లేదంటే ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. మీరే చెప్పినారు ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా వచ్చినారని. మీరు కూటమి ప్రభుత్వము రాజకీయవాదులు అందరూ అనుకుంటే వారం లోపలే ఆదోని జిల్లా వచ్చే తీరుతుంది. సో మీరు ఇంపార్టెంట్ రోల్, మీరు కూడా కొంచెం ఇమీడియట్ గా దీన్ని పైకి తీసుకోగలిగితే మీ లెవెల్ వరకు డెఫినెట్ గా ఆదోని జిల్లా వస్తుందనే దాంట్లో ఉన్నాము. సాధించే వరకు ఈ పోరాటం ఇలా జరుగుతుంది. ఈ పోరాటం చాలా రోజులు కూడా జరగదని నేను ఆశిస్తున్నాను. ఇది కాకుండా అతి త్వరలో ఇమ్మీడియట్ గా వాళ్ళకిన జిల్లా ప్రకటించకపోతే 5 నియోజకవర్గాల్లో కూడా శిబిరాలు తయారయ్యాయి. అంటే జిల్లా ప్రకటించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఉధృతం చేసేదానికి అవకాశం ఉంది. మీరు అన్నట్లుగా, మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ ఎమ్మెల్యేలో మనోహారంతో స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు మంత్రాలయంలో స్టార్ట్ అవుతా ఉంది, రేపు ఆలూరులో స్టార్ట్ అవుతుంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజా చైతన్యము, ప్రజా సంఘాల ద్వారా అన్ని రాజకీయ పక్షాల సహకారంతో తప్పనిసరిగా మేము విజయం సాధించి తీరుతాము. అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజల్ని కూడగట్టుకుంటున్నాం. అన్ని రకాలుగా అందరితో మాట్లాడి మేము ఆదోని జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున సహాయ సహకారాలు అందిస్తూ వారిని బలోపేతం చేసి అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజా చైతన్యం తెచ్చి ఈ శిబిరమే కాకుండా ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి జిల్లాను సాధించి తీరుతామనేటువంటిది నా అభిప్రాయము. జేఏసీ సభ్యుడు రఘురామయ్య. నాయకులు ఆ జిల్లా కాకపోతే దీక్షలు చేస్తామన్నారు. వీటిని ఏ విధంగా చూస్తారు? గతంలో కలెక్టర్ గారికి మెమోరాండం మీదకి పోయినప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ తరఫు నుండి కలెక్టర్ గారు ఏం చెప్పినారంటే, ఈ రోజు మనకు 2-3 రోజుల్లో సబ్ కమిటీ వస్తుందయా, వస్తేనే మీరు అంత వచ్చి ఒక ఫంక్షన్ హాల్లో పెడతాం ప్రోగ్రాము, మీరంతా విన్నవించండి, మీ జిల్లా ఖచ్చితంగా అవుతుందని కలెక్టర్ గారి నోటి నుండి వచ్చింది. అందులో ఏం జరిగిందంటే ఇది క్యాబినెట్ మీటింగ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ వల్ల సబ్ కమిటీ రాలేకపోయింది. ఆదోని జిల్లా కావడము 100కి 100 పాళ్ళు అవుతుందనేదే మా జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్దేశము. ఈ మీరు మా ప్రజలు తర్వాత వ్యాపారస్తులు కూడా ఉద్రేకతలు, ఉత్సాహము అందరికి పెరిగింది. ఇది గవర్నమెంట్ గుర్తిస్తుంది. గుర్తించి 21వ తేదీ మమ్మల్ని పోలీసులు, రెవెన్యూ శాఖ వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని పిలుస్తారని, మా శిబిరానికి వస్తారని మేము నమ్ముతున్నాము. ఈ నమ్మేది గ్యారంటీ, జిల్లా వచ్చేది గ్యారంటీ మీ సహకారంతో. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు జాయింట్ యాక్షన్ కమిటీ కో-కన్వీనర్. ఇది ఆదోని జిల్లాకు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీ మాట్లాడుతూ ఖచ్చితంగా జిల్లా చేయాలి. ఈ వెనుకబడిన ప్రాంతం కర్నూలు పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఈ యొక్క దూర ప్రాంతాలకు తగ్గాలన్నా కూడా ఖచ్చితంగా జిల్లా ఏకైక శరణ్య మార్గం సర్వరోగ నివారణ అని చెప్పేసి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు అయితే మాట్లాడుతున్నారు. దీని మీద అధికారులు అయితేనే కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించి వెంటనే జిల్లాను ప్రకటించాలి, లేకపోతే భవిష్యత్ కార్యాచరణ తీవ్రతరంగా ఉధృతంగా ఆందోళన చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అవసరమైతే బంద్కు సైతం పిలుపునిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో ముని, సుమన్ టీవీ, ఆదోని.